హలో అందరికీ. ఏంటి కోలాటాలతో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ ఎస్బీఐ కాలనీలో అయితే అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది. గుడిని అయితే నీట్గా కన్స్ట్రక్షన్ చేయించారండి. చాలా బాగుంది అమ్మవారి గుడి. అమ్మవారి గుడి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దారి లేదండి, ఫుల్ అయిపోయింది అప్పటికే కోలాటాలతో. ఇట్లా ఇంకా వెళ్ళలేకపోయినాం, దారి లేదు. ఇటు ఎదురుగా కనిపించే లెఫ్ట్ సైడ్లో గుడి అండి అది. సో అందుకని వెళ్ళలేకపోయాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ నిత్యము అన్నదానాలండి. ఈ 3 రోజులు అమ్మవారి సేవలో ఉన్నారు జనాలంతా. అయితే ఈ అమ్మవారి ప్రతిష్ట రోజు 3 రోజులు అంటే అనగా మంగళవారం, బుధవారం, బేస్తవారం ఈ 3 రోజులు చాలా బాగా జరుగుతుంది. చూసారా? అదేనండి గుడి. కనిపించలేకపోతుంది వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. చాలా బాగుందండి. నిత్యము అన్నదానము ప్లస్ అందరూ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ మంచి మంచి పెద్దవాళ్ళు అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి పూజలు చేసుకుంటున్నారు. పైగా మార్నింగ్ 8 to 11 వరకు అమ్మవారి హోమాలు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ కోలాటాలు చూస్తుంటే ఎంత మంచిగా వేస్తున్నారు, ఎంత బాగుంది. ఇంకాసేపు ఉందామా అన్నంత ఇదిగా ఉంది. బట్ పిల్లలైతే లేకపోయారు. నేనైతే భోంచేసేసుకొనేసి ఇంకా వీడియో అయితే అలా తీస్తున్నాను. భోజనాలు తినిపించే ప్లేస్ కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదేనండి, ఈ పక్కన ఈ మొత్తం భోజనాలు తినే ప్లేస్ అండి. ఇక్కడంతా జనాలు అందరూ ఉన్నారు. ఇటు సైడ్ కోలాటాలు చూస్తున్నారు. ఇటు సైడ్ ఇదేనండి భోజనాలు తినే ప్లేస్. ఇదంతా భోజనాలు తినే ప్లేసు. చాలా అంటే చాలా బాగుందండి. ప్లెజెంట్గా అనిపించింది. అందరూ ఆహ్వానితులేనండి. చాలా బాగుందండి. ఈ అమ్మవారి దయ అందరి మీద ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే మన్నించండి.